In this video, we are going to discuss question numbers 17 and 18. Right. Ready? ఆయన చూస్తున్నాడు. Ready? Question number 17. The brief facts of the case are like this. A put his hand in the pocket of B na Z అనుకుంటా. Z for stealing. A put his hand in the pocket of Z for stealing. Of course, A could not get anything as Z's pocket was empty. Malanted A village evlo dikkumanadu. Then A was prosecuted for attempting to commit pickpocket. Attempt కింద తీసుకున్నారు. A argued that he did not commit offence. అయ్యా నేనేం చేశాను, ఏం దొరకలేదు కదా అని చెప్పి అన్నాడు అన్నమాట. What is the issue? The issue is to decide whether A can be prosecuted for attempting to commit an offence. Simply say yes or no. Yes or no? Okay. Suppose if A wanted to ఏదో చిన్న పని అంటే do an offence, if A attempted to commit offence for which like 283, for which the punishment is only fine, can 511 వేయచ్చా లేదా? 511, is it applicable to all sections or not? 511 normally you will be under the impression that it is 511 is attempted to commit an offence. ఏ offence? అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త సెక్షన్ చదువుకోండి. మీకు ఐపీసీ అయిపోయింది కదా. రైట్. సో హియర్ దిస్ ఎ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ ఆన్ నో ఇంటర్ప్రిటేషన్. సో ద సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ క్లియర్ ఇఫ్ యూ రీడ్ ద సెక్షన్. అందుకనే ఇంటర్నల్ ఎయిడ్స్లో స్టడీ ద స్టాట్యూట్ యాజ్ ఎ హోల్, స్టాట్యూట్ అక్కర్లా, సెక్షన్ యాజ్ ఎ హోల్. రైట్. సో సెక్షన్ 511 డీల్స్ విత్ ద పనిష్మెంట్ ఫర్ అటెంప్టింగ్ టు కమిట్ అఫెన్సెస్. ఇంతవరకు మనం చదువుతాం, ఆపేస్తాం. అటెంప్ట్ టు కమిట్ అఫెన్సెస్ ఎక్కడంటే పనిషబుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ అదర్ ఇంప్రిజన్మెంట్. అర్థమైందా? ఇఫ్ ది అఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ లైఫ్ ఆర్ అదర్ ఇంప్రిజన్మెంట్, ఎస్. అటెంప్ట్కి ఎంత? 1/2. సో హూ ఎవర్ అటెంప్ట్స్ టు కమిట్ అఫెన్స్ విత్ ఇంప్రిజన్మెంట్ షాల్ బి పనిష్డ్ విత్ 1/2 ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ విత్ 5. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, while interpreting a statute, the intention of the legislature should be known. What is the intention here? To differentiate between preparation, attempt and real offence. దానికోసం attempt is also made a cognizable offence as per section 5 of the Indian Penal Code. Here attempt లో when the offence is liable for punishment, ఏదైనా శిక్ష పడితే, నాట్ ఫైన్. సెక్షన్ 283 ఏముంటుంది? ఎవరి దగ్గర ఉందా? 283 ఏంటిది? ఐ థింక్ ఓన్లీ 511. 511 విల్ నాట్ అప్లై. దానికి ఫైనే. మనకు పెట్టి కేసులు అంటాం కదా, పెడుతుంటాం. పొల్యూటింగ్ ఆర్ ఇది అనమాట. దానికి ఓన్లీ ఫైన్. 283కి జైల్లో ఉండదు అసలు, ఓన్లీ ఫైన్. అందుకనే వాటిని వీ కాల్ దమ్ యాజ్ పెట్టి కేసెస్. పెట్టి కేసు అంటే ఏంటి? ఎక్కడ డిఫైన్ చేసుకుంటారు పెట్టి కేసులో? చిల్లర కేసులు అంటే నీకు చిల్లర కేసు కావాలి, అసలు పెద్ద కేసు అయ్యా. చిల్లర కేసులు ఏ సెక్షన్లో ఉంటాయి? ఇది వేర్ ఇట్ ఇస్ డిఫైన్డ్. మీరు ఏ సెమిస్టర్? సిఆర్పిసి అయిపోయిందా? కాలేదా? సిఆర్పిసి చూసుకోండి, సెక్షన్ 206లో కనపడుతుంది. సెక్షన్ 206 అప్పుడు చెప్తారు వాట్ ఈజ్ ఎ పెట్టి అఫెన్స్ అనేది. సిఆర్పిసిలో ఉంది డెఫినేషన్, ఇక్కడ లేదులే. సో హియర్ నార్మల్లీ పెట్టి అఫెన్స్ మీన్స్ ద అఫెన్స్ వేర్ ద పనిష్మెంట్ ఈజ్ నాట్ దేర్, ఓన్లీ ఫైన్ విల్ బీ ఇంపోజ్డ్. సో ఫైన్ ఉండే కేసులకి 511 అప్లై కాదు, అది చెప్పడానికి. కాబట్టి హియర్ ఏ పుట్ హిస్ హ్యాండ్ ఇన్ ద పాకెట్ ఆఫ్ జెడ్ ఫర్ స్టీలింగ్. సో ఫర్ స్టీలింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ థెఫ్ట్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 379 అయ్యా. 379 పనిష్మెంట్ ఎంత ఉంటుంది? 3 years మినిమం. 3 years. 379, 380, 381. సో ఇవన్నీ వరుసగా ఉంటాయి. బట్ ఎనీవే 379 ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అప్ టు 3 years. కాబట్టి ఇక్కడ పనిష్మెంట్ ఉందా లేదా? కాబట్టి ఇదేమవుద్ది? అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్. కానీ నాలాంటోడైతే ఆల్రెడీ అంటే అటెంప్ట్ మళ్ళీ దానికి కన్ఫ్యూజ్ చేస్తాను కదా. ఎస్, ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్. సో అటెంప్ట్కి, దెన్ ప్రిపరేషన్కి, మోటివ్కి, ఇంటెన్షన్కి ఇక్కడ మీరు కొంచెం డిఫరెన్స్ రాయాలి.
ఇది అటెంప్ట్ అని ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ కమిటింగ్ ఎ క్రైమ్ 4 స్టేజెస్ ఆర్ నెసెసరీ ఆర్ డాక్టర్ ఆఫ్ మెన్స్ ఏరియాలో. నెంబర్ 1, దేర్ షుడ్ బి మోటివ్, దేర్ షుడ్ బి ఇంటెన్షన్ హౌ టు డూ ఇట్, దెన్ దేర్ షుడ్ బి ప్రిపరేషన్, దెన్ అటెంప్ట్. అంటే ఏంటి? ఆల్రెడీ ఈ పాస్డ్ 3 టెస్ట్, వాడు మొదటి నుంచి 3 అయిపోయినాయి, 4వది if it is successful you would have committed theft. Since it is not successful, it is only attempt to commit theft. కాబట్టి attempt to commit theft is also punishable under section 511. కాబట్టి ఒకవేళ మీరు పోలీస్ ఆఫీసర్ ఎవరనుకోండి, ఎవడైనా తప్పుడు సెక్షన్ ఇస్తే గమనించండి, దీనికి ఏం వేయాలంటే సెక్షన్ 379 ఐపీసీ రెడ్ విత్ 511 ఐపీసీ. ఇది ఎక్కడ దొరుకుతాయి సహజంగా? ఆర్టీసీ బస్ స్టాండ్లో. ఇప్పుడు సినిమాల దగ్గర ఆన్లైన్లో ఇచ్చిన పెద్ద రష్ లేదు, కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ జేబులో చేయి పెట్టి చిల్లర కొట్టివేయవచ్చును. అందుకని మనం ఏం చేస్తాం? వెనకాల పాకెట్లో పెడతాం. అది కూడా లాకేవాళ్ళు ఉంటారు, రైట్? సో కాబట్టి లక్కీగా వీడి దగ్గర ఎంత ఉండదు. ఒంగోలు వచ్చి సినిమా చూసి ఇంకేదో సెంట్రల్ పార్కులో ఇదే మామూలుగా అంతా భోజనం చేసి వెళ్తున్నాడు, కానీ పైసలు ఏం చేస్తాడు? టికెట్ తప్ప ఇంకేది అది దగ్గర దొరకదు. అయినా సరే వాడిని టప్పని చేయి పట్టుకున్నాడు. ఎవడరా జేబులో తీసుకెళ్ళి పోలీసులకు అవుట్ పోస్ట్లో అప్పచెప్పాడు. నౌ దే హ్యావ్ టు ప్రాసిక్యూట్ హిమ్, వెదర్ దే కెన్ ప్రాసిక్యూట్ హిమ్ ఆర్ నాట్. ఎస్, దే ఆర్ అబ్సల్యూట్లీ లయబుల్, ఆథరైజ్డ్ టు ప్రాసిక్యూట్ హిమ్ అండర్ సెక్షన్ 379 రెడ్ విత్ 511 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. దిస్ ఇస్ వన్ పార్ట్. ఇక్కడ మనం డిఫెన్స్ ఆలోచించాలిగా, డిఫెన్సే కదా దీంట్లో ఇంపార్టెంట్. డిఫెన్స్ ఏం చెప్తున్నాడు అతను? అయ్యా, ఐ డిడ్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్. అఫెన్స్ అంటే ఏంటి? సపోజ్ థెఫ్ట్ అంటే ఏంటి? థెఫ్ట్ అంటే ఏంటి? ఏ ప్రాపర్టీ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ ది పొసెషన్ ఆఫ్ వన్ పర్సన్ విత్ ఆర్ వితౌట్ హిజ్ నాలెడ్జ్. దేర్ మే బీ సమ్ నాలెడ్జ్. కొన్ని సందర్భాలు అతని కన్సెంట్ లేకుండా లాక్కెళ్ళిపోతారు, జేబులో లాక్కెళ్ళిపోయినా థెఫ్టే. హియర్ వాట్ డిడ్ హీ టేక్ ఎనీథింగ్? తీసుకెళ్ళాలి. మరి థెఫ్ట్ ఎట్టద్ది? కాదు. హ్యాడ్ దేర్ బీన్ ఎనీథింగ్ ఇన్సైడ్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ అవే. అవునా కదా? అక్కడ అటెంప్ట్కి దీనికి తేడా. మీకు ఇప్పుడు చెప్పిన కథ అంతా అదే. ఇక్కడ లేదు కాబట్టి తప్పుకున్నాడు, ఉంటే డెఫినెట్లీ ఎస్, దట్ ఈస్ వై ఇట్స్ డెఫినెట్ అన్ అటెంప్ట్. ఇది మీకు 376 రెడ్ విత్ 511లో కూడా వస్తుంది. ఎందుకంటే సహజంగా స్ట్రైట్ వే ఐదర్ ఇట్ విల్ బి రేప్ ఆర్ 354 రెండే ఉంటాయి. 376 రెడ్ విత్ 511 లేదు. రేప్ అంటే ఏంటి? హ్యావింగ్ సెక్స్ విత్ ఎ ఉమెన్ అగెన్స్ట్ హర్ విల్, నాలెడ్జ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దానికి అదంతా మీకు తెలుసు. 354 అంటే ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఇక్కడ. సో ఇక్కడ హియర్ ద పర్సన్ టుక్ హర్ టు ద అప్స్టైర్స్, disrobed her, he also disrobed, and when he was about to penetrate his penis into the vulva of that woman, somebody shouted and the penetration did not take place. Now, is it 354 or 376? ఏం జరిగిందండి ఇప్పుడు? 354. కానీ సపోజ్ వెనకాల కేకలేదనుకో, ఏమై ఉండేది? రేప్ అయి ఉండేది. కాబట్టి 376 రెడ్ విత్ 511 కింద వాడు శిక్ష ఏమన్నా డిసైడెడ్ కేసెస్ ఉన్నాయి. ఇదన్నమాట తేడా. వెరీ అంటే రేజర్ థిన్ డిఫరెన్స్, రైట్? కేస్ లాస్ ఇన్ అమన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2004. అమన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2004. So the accused was convicted under section 376 clause 2 subclause G of the Indian Penal Code, sentenced to 10 years plus fine. సో ఇక్కడికి వచ్చేటప్పటికే ఇక్కడ she was only defamed or her modesty was outraged. మోడెస్టీ ఏంటంటే మామూలుగా తెలుగు భాషలో చెప్పాలి, దీంట్లో 10 మంది వీడియో చూస్తుంటారు బాగోదు, కానీ బూతులు తిట్టి లాగుతారు చూడు, అదనమాట. అది జరిగితే రేప్కి అటెంప్ట్ కాదు. కానీ అక్కడ జరగాల్సింది అమ్మాయి యొక్క బ్రెస్ట్ పోర్షన్ అంతా బయటకు అదే ఊడిపోయింది, జాకెట్లంతా ఊడిపోయింది. కానీ అక్కడ ఇంటెన్షన్ ఏంటి వాడిది? అవుట్రేజింగ్ ద మోడెస్టీ. కాబట్టి 376 511 కాదయా, ఇట్స్ ఓన్లీ 354. అలాగే కొప్పుల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004. సుప్రీం కోర్ట్ సెడ్ దట్ అటెంప్ట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇన్ ది ఆర్డినరీ మీనింగ్. అటెంప్ట్ షుడ్ బి టేకెన్ ఇన్ ది ఆర్డినరీ మీనింగ్. సో అటెంప్ట్ అంటే ఏంటి? అన్ యాక్ట్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ విచ్ లీడ్స్ ఇన్ఎవిటబుల్లీ టు కమిట్ అన్ యాక్ట్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్. ఏంటి? సీరియస్ ఆఫ్ యాక్ట్. మీరు అటెంప్ట్ చేయడం ఎట్లా చేస్తారు? ఫలానా వాడు ఈ టైంకి రంగరాజు చరిత్రకు వస్తాడని వాడిని వేయటానికి అటెంప్ట్ చేస్తారు.
చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి వాడు వచ్చాడనుకోండి చస్తాడు, వచ్చి గబక్కన ఆ టైంలో పక్కకు దిగడానికి బతుకుతాడు. సో లేకుండా చచ్చిపోయాడుగా. నిన్న కేసులో చెప్పాను, నిన్న ఒక కేసులో ఒక ఈపీ జయరాసన్ అని ఇవాళ వస్తుంది వీడియో, వాడి మీద కథ చెప్పాను, మళ్ళీ అది చెప్తే ఇది టైం అవుద్ది. సింప్లీ ఈపీ జయరాసన్ కేరళలో పెద్ద లీడర్, కమ్యూనిస్ట్ లీడర్. వాడిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు. 12/4/1990 ఆ రోజు నాకు బాగా గుర్తు. 3 కేసులు ఇన్వెస్టిగేషన్ అల్లాడిపోయింది, హెక్టిక్ షెడ్యూల్. పొద్దునపూట 304 పందిళ్ళపల్లి, ఆ పక్కనే ఆడు చెరువుకి మన పందిళ్ళపల్లి మామిడి తోటలు ఉంటాయి, దాంట్లో ఒకటి చచ్చాడు, అది ఆడమ్మాయి, సస్పీషియస్ డెత్. మా దరిద్రం, మేము అక్కడ పోతే మన ఏటపాలెం సెంటర్లో రోడ్ యాక్సిడెంట్. సో ఎక్సైజ్ యాక్సిడెంట్ కేసు చూసుకోమని 2 కేసులు నేను చూసుకుంటే డిఎస్పీ ఫోన్ అర్జెంటుగా రా అంటాడు. సరే అప్పుడు పాత పోలీసులు కాబట్టి మేమేంటంటే సీన్కి వెళ్ళటం, నేరస్తుల దగ్గర ఉంటాం, నేరస్తులపై రిపోర్ట్ రాయటం, అక్కడ సాక్షుల్ని ఓరల్గా ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఐ థింక్ మీరు చూడండి ఎక్కడ జరగట్లేదు అనుకోండి, అనుకోవటం ఇవన్నీ జరగట్లే. సరే అప్పుడు మా టైం అది చేదేస్తాం అనుకోండి ఏమనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, సడన్గా డిఎస్పీ ఫోన్ చేసి, సరే అదంతా రాజధాని ఎక్స్ప్రెస్లో ఒకడిని పందిళ్ళపల్లి ఏటపాలెం మధ్యలో కాల్ చేశారయ్యా, వాడు రైల్లోనే చచ్చిపోయాడు, ఆ ఇద్దరు దూకేశారని వాళ్ళని పట్టుకోవాలన్నాడు. ఇది కథ. సో అటెంప్ట్ ఇది కాదా, చచ్చిపోయాడు అన్నాడు, కానీ ఆడు బతికాడు, మర్చిపోయాను మీకు చెప్పండి. ఇతను ఈపీ జయరాజన్ అన్నాడు పేరు, ఎంపీ, 12/4/1995. అదైతే హడావుడి. సరే ఇంకెందుకు సార్, నేను చీరాలు చేసేదేముంది, విల్ కండక్ట్ మామూలుగా కుమ్మింగ్ ఆపరేషన్ ఉంటుంది, అంటే అంతా ఎదుగుతామని చెప్పాను, మీ భాషలో చెప్పాను. లక్కీగా నేను కొంచెం పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ కాబట్టి ఏమంటే అక్కడ ఉన్నాడు పందిళ్ళపల్లి కుర్రాడు. ఇప్పుడు ఈ కృష్ణమోహన్ వీళ్ళంతా అప్పుడు ఎమ్మెల్యే కాదు, అతను ఏదో జడ్పీటీసీ ఎంపీటీసీ ఏదో కుర్రాడు, చిన్నపిల్లాడు, ఏం పెద్ద అతను పెద్ద నాలెడ్జ్. ఎమ్మడబడి వచ్చాడు, చాలామంది వచ్చారు, అందరు ఎదుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వచ్చింది. అక్కడ కుష్టివాళ్ళ కాలనీ ఉంటుంది, మంచి కృష్ణమోహన్, అప్పుడు అది ఎంపీటీసీ పిల్లాడు అప్పుడు, ఏదో గుర్తు రావట్లేదు, ఏదో సరే ఏదైనా చిన్న కేసు. ఎంపీటీసీ సిఐకి ఎంపీటీసీ అంటే ఏముంటుంది, లెక్క ఉండదు. ఇప్పుడంటే కాస్త ఇది వచ్చింది. వీళ్ళందరినీ బయలుదేరి తిరుగుతూ ఉంటే వేటపాలెం నాగారప్పమ్మ గుడి ఉంటుంది వేటపాలెం, అక్కడ పాపం ఎదురుగా వచ్చే ఇన్ఫర్మేషన్, సార్ ఎవడో చొక్కా ప్యాంట్ అంతా ఏమంటారు ఇట్లా గీసుకుపోవటం అంటాం చూడు, అంతా చిరిగిపోయింది. అది ఎటు వెళ్తున్నాడు సార్, పట్టుకుంటారా బాబు అంటే అవతల వేటపాలెం వాళ్ళు టప్పని వాడు పట్టుకున్నారు. పట్టుకొని వాడు ఆ కేరళ వాడి భాష మనకు రాదు, మన భాష వాడికి రాదు. ఫేవరెట్ హోటల్ నారాయణ ఉంటే వాడి కేరళ వస్తే అతను పిలిపించేస్తే అయిపోయాడు. ఈపీ జయరాజుని వేసేద్దాం మేము రెక్కీ చేసాము. ఢిల్లీ నుంచి వస్తాం, ఢిల్లీనా విజయవాడ గుర్తురాడు, ఎక్కడి నుంచి వస్తుంటే ప్లాన్ చేసి వాడు పొద్దున పూట మొహం కడుక్కునే పడేసి. ఈ అసలు పాయింట్, వాడు బతికాడు. అది ఇక్కడ వాడికి గీమని సౌండ్ వచ్చి ఇరుక్కుపోయిందో లేదు గుర్తురావట్లేదు, కానీ మనం బతికాడు. ఇక్కడ సమస్య ఏంటంటే అతన్ని క్లోజ్ రేంజ్లో ఒకడు ఫైర్ చేశాడు. చేసినప్పుడు వెళ్ళింది, సపోజ్ వాడు బతికాడు, ఇట్ ఇస్ అటెంప్ట్ మర్డరా లేకపోతే కాదా చెప్పండి, సింపుల్. 100% అటెంప్ట్ మర్డర్. 307 కేసు చేశాను, కేసు. సో ఇదనమాట అటెంప్ట్ అంటే ఏంటి, సపోజ్ అది కాకపోతే ఏమయ్యేవాడు, చచ్చేవాడు. అదృష్టం, ఇది అదృష్టం. ఎలా అదృష్టం అంటే బ్రష్ చేసుకుంటున్నాడు, వీళ్ళు కొట్టారు, కరెక్ట్గా టైంకి వాడు ఉమ్మేయడానికి కిందకు వంగాడు, నోట్లో వస్తాం మనం మీ అందరూ తెలిసినాయి కదా, వంగాడు బొంగిని వెళ్ళింది, లేదా చచ్చేవాడు గ్యారంటీ. వాడు నిన్న ఎవరిని అదే అతనికి ప్రొటెక్షన్ ఇచ్చాడు, ఎవరికి, కేరళ సీఎం ఉన్నాడు పినరాయి విజయన్, అతన్ని వీళ్ళెవరో కాంగ్రెస్ వాళ్ళు, ఆయన కన్ననూరు నుంచి వెళ్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెరావ్ చేస్తుంటే ఎవడరా వస్తారా అని చెప్పి వాళ్ళని తన్ని ఉంటాడు గ్యారంటీ, అలాంటి వాడు వీడు. రైట్, దిస్ ఈజ్ అటెంప్ట్. సో కాబట్టి ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ కేసు లాస్, కొప్పుల వెంకటరావు కేసు చెప్పానా, అటెంప్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ series of acts which leads inevitably to commit an act. సో అది సక్సెస్ అయితే డెఫినెట్గా అఫెన్స్ జరుగుతుంది. కాబట్టి 376 రెడ్ 511 has accepted. నో రేప్ ఓన్లీ అటెంప్ట్ అన్నాడు. పై దాంట్లో ఓన్లీ 354 అన్నాడు. రైట్, ఇక్కడ మనం యాక్చువల్గా థెఫ్ట్ కేసుకి ఏదైనా ఉదాహరణ తేవాలి, అదేమి రాలా. In view of the above case laws, it can be concluded that putting the pocket in another's pocket is nothing but an attempt. And in this case, no interpretation is necessary. Straight away. So, no interpretation necessary అన్నది మన కేసులో ఏం వాడాలి, ఏఆర్ అంతులే వర్సెస్ ఎస్ఆర్ నాయక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇది మీకు ఆల్రెడీ చెప్పింది. బీహార్ సేల్స్ ట్యాక్స్ ఎక్సెప్టెడ్ గ్రీన్ వెజిటబుల్స్ ఫ్రమ్ సేల్స్ ట్యాక్స్. గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఏంటి, కూరగాయలు సేల్స్ ట్యాక్స్ వద్దన్నారు. బట్
ఏ హూ ఈజ్ ఎ betel leaf grower claimed exemption from the sales tax. సో తమలపాకులు ఆయనకి ట్యాక్స్ వేస్తే కాదయా నాది ఇది కూడా గ్రీనేగా, గ్రీన్ వెజిటబుల్ కాబట్టి ఎగ్జామ్స్ అడిగాడు. ఏ క్లెయిమ్డ్ దట్ దే ఆర్ గ్రీన్ ఇన్ కలర్. మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్కి మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, మరి నాది కూడా గ్రీన్ వెజిటబులే కదా. సో ఇది రాగానే బెటల్ లీఫ్, తర్వాత షుగర్ కేను, నిన్న మనం చేసినటువంటి పర్ఫ్యూమరీ, ఈ మూడు గుర్తు రావాలి. రైట్. నౌ ద ఇష్యూ ఇస్ వెదర్ betel leaves can be treated as green vegetables and whether they can be exempted from sales tax. Say yes or no? Yes, sir. No. ఇది గ్రీన్ లీవ్. ఇట్ ఇస్ నాట్ ఎ లీవ్, ఇట్ ఇస్ నాట్ ఎ వెజిటబుల్, ఇట్ ఇస్ ఎ కాండిమెంట్. కాండిమెంట్ అంటే ఏంటి? అన్నం కిళ్ళి వేసుకుంటావే, ఎందుకు? మంచి ఫ్లేవరు అరగటానికని పైకి చెబుతాము, కానీ ఎందుకే దాంట్లో మెంతాలు గింతాలు ఎందుకు వేసుకుంటారండి? కిళ్ళి ఫ్లేవర్ కోసం. ఇట్ ఇస్ నాట్ ఎ వెజిటబుల్, ఇట్స్ ఎ కాండిమెంట్. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రైట్. వీ ఆల్ ఈట్ వెజిటబుల్స్, బట్ ఇఫ్ వీఆర్ ఆస్క్డ్ టు డిఫైన్ దెమ్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అవునా కాదా? వెజిటబుల్ అంటే అందరూ తెలుసు, కాకరకాయ, వంకాయ, బీరకాయ. వెజిటబుల్ అంటే ఏంటయా చెప్పు? అది చెప్పలేము. ఏదైతే మనం కూర చేసి వండుకుంటామో దే ఆర్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా గుర్తుపెట్టుకోండి, సేల్స్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ దేనికై అంటే గవర్నమెంట్ ఉద్దేశం యాక్చువల్గా కిచెన్ టేబుల్ మీద ఏదైతే మీరు వాడతారో అంటే వంకాయ, బీరకాయ, సొరకాయ, ఇవి మాత్రమే ఎగ్జెంప్టెడ్. వెజిటబుల్స్ అంటే అదేనమాట వాళ్ళ లెక్క. రైట్. ది యాక్ట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ వెజిటబుల్స్ డస్ నాట్ అట్రాక్ట్ సేల్స్ ట్యాక్స్. అందుకనే మార్కెట్లో మనకు వాళ్ళు లేరు. సో నిర్మలా సీతారామన్ గారి పుణ్యం అప్పడాలకు కూడా వచ్చిందంటే పన్నీర్ మసాలా. ఇవాళ సోషల్ మీడియా రాశారు, పన్నీర్కి 5%, బటర్కి 5%, మసాలాకి 12% వేశారు. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలాకి ఎంత? జోక్ వేశాడు. ఎనీవే, ది యాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ వెజిటబుల్స్ డస్ నాట్ అట్రాక్ట్ సేల్స్ ట్యాక్స్. దేర్ ఫోర్ వెన్ ది అసిస్టెంట్ మీకు ఆల్రెడీ కేసు ఉంది కదా, రామవతార్. వెన్ ది అసిస్టెంట్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వాంటెడ్ టు ట్యాక్స్ ది సేల్ ఆఫ్ betel leaf, the vendor objected on the ground that betel leaf is vegetable. Now, Supreme Court did not accept the scientific or dictionary meaning of vegetable. ఎందుకంటే it must be evolved or it must be taken in the common parlance. సో సైంటిఫిక్ నేమ్, బొటానికల్ నేమ్ ఏదో ఉంటుంది, అది మనకేం అర్థం చేసి వస్తుంది. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ ఇన్ ద కామన్ పార్లెన్స్. ఇక్కడ ఏమన్నారు? ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ in common language that betel leaf is not a vegetable but it is a condiment and it could not enjoy exemption from sales tax. ఎందుకంటే కమర్షియల్ పర్పస్. తమలపాకులను అమ్ముకున్నావు దేనికి? అది లేనిదే మనిషి, ఇప్పుడు కూరగాయలు లేనిదే మనం కూరగాయలు తినదే బతకాం కదా. వెజిటబుల్స్ ఏమంటారు? betel leaf తినకపోతే ఏమైనా నష్టం వస్తుందా నీకు? ఏమీ లేదు, అలవాటు ఉన్నాడు. అది కూడా మంచిది కాదంటావు, పళ్ళంతా గారపట్టి, తర్వాత ఆరోగ్యానికి మంచిది కాదంటారు betel leaf. Right. But for a tax collector, it is not so. Likewise, ginger, coconut, chilli, lemon. Ivanni, they can be interpreted as sales taxable items. Even though lemon, green vegetable నుంచి వచ్చినా సరే దాన్ని కూడా వేయవచ్చును. సో కేసు రాసి మీకు అందరూ తెలిసిందే. ఇన్ ద కేస్ ఆఫ్ రామవతార్ బుధాయి ప్రసాద్ వర్సెస్ అసిస్టెంట్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ 1961, వెంకటరావు గారి నోట్స్లో ఉంది. STO tried to levy sales tax as per Bihar Sales Tax Act 1947. బీహారా లేకపోతే బిరార్ అనే స్టేట్ ఉండేది అప్పుడు, స్వతంత్రం రాకముందు బిరార్ అని ఉండేది, బీహార్ దగ్గరలో ఉండేది. లేదా బీహార్ సేల్స్ ట్యాక్స్ అనుకోండి, మీ ఇష్టం. 1947 on betel leaves. The plaintiff contended that betel leaves were not taxable as per section 6 and schedule 2 item 36 of the state యాక్ట్. ఆ యాక్ట్లో ఐటమ్ మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, దాంట్లో ఐటమ్ నెంబర్స్ ఉంటాయి కదా. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఐటమ్ నెంబర్ చూడండి, బట్ సబ్సిక్వెంట్లీ ఐటమ్ నెంబర్ 36 వాజ్ ఒమిటెడ్ బై అమెండ్మెంట్. ఎందుకని? హియర్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఈజ్ నాట్ టు ఎగ్జెంప్ట్ ద సో కాల్డ్ betel leaf. దానికి కూడా ట్యాక్స్ పడాలి. అంతకుముందు అయితే మొదట్లో దాన్ని కూడా గ్రీన్ వెజిటబుల్స్లో దాన్ని చేర్చింది, తర్వాత స్పెసిఫిక్గా తీసేసింది. Therefore, the betel leaf should be understood in the popular sense. So, vegetables are such as
those which are grown in the kitchen garden and used for the table. Generally vegetables definition ఇది, which are grown in the kitchen garden and are used for the table. అంటే ఏంటి, పెరట్లో పండించుకుని మనం వండుకుని తినేవి అవి అనమాట వెజిటబుల్స్ అంటే. సో అది కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు కొత్తపట్నం మోటమాలాంటి నుంచి వస్తాయి కానీ మనకు కొంచెం ఈ దొరకవు. సో betel leaves, they are not exempt from taxation. Then second case, Dharamdas Paul versus Commissioner of Commercial Taxes, 1957. So ikkada the respondent means Commissioner of Commercial Taxes. He called upon the petitioner to produce the books of accounts as per section 11 clause 2 of the Bengal Finance Tales Act. సో దీంట్లో ఇది చెప్పేది ఏంటంటే హీఈస్ ఓన్లీ ఏ మిడిల్ మ్యాన్, దళారీలు. ద పిటిషనర్ సేస్ హీఈస్ ఓన్లీ ఏ మిడిల్ మ్యాన్ ఇన్ హౌరా పాన్హట్. ఇక్కడ మీకు ఆసీలు వసూలు చేసేవాళ్ళంటే తెలిసే ఎవరికన్నా, ఆసీలు వసూలు చేస్తారు మార్కెట్ దగ్గర, వాళ్ళే దళారీలు. అంటే అక్కడ షాప్ పెట్టుకునేందుకు మున్సిపాలిటీతో కొంత వసూలు చేస్తారు. వీడనమాట వాడు. పిటిషనర్ సేస్ హీఈస్ ఎ మిడిల్ మ్యాన్ ఇన్ హౌరా పాన్హట్. పాన్హట్ అంటే ఏంటి, తమలపాకులు అమ్మేవాళ్ళంతా ఆ ఏరియాకి వచ్చి అమ్ముకుంటారనమాట. సో ఈ వన్ ఆఫ్ ది బ్రోకర్స్. సో ఐటమ్ నెంబర్ 6 is vegetables. Court said that pan is not a food stuff and it is a masticatory, MASTICATORY. So tax has to be collected. Even though you are broker, ఈ నువ్వు ఎంత అమ్మావు, ఎంత కమిషన్ తీసుకున్నా కూడా కావాలి అని వీడి కూడా తగిలిచ్చారు. రైట్. Conclusion. In view of the above case laws, the interpretation should be in popular sense and taking into consideration of the legislative intent, then the betel leaf is not vegetable and you can levy tax happily. So with this we are stopping. Tomorrow we'll discuss 2017. If you don't come, I will tell the walls, or I will speak from my office. Okay, thank you. ఏం చేస్తారు